దేవనామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. శనివారము. ఈరోజు వాక్యము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము మన ఎదుట పరలోకమనే నిత్య సంతోషమును మన ముందు పెట్టుకున్న వారమై దానిని సంపాదించుకొనుటకు ప్రయాసపడే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. గత 3 దినముల నుండి ఈ వచనంలో రాయబడిన మాటలను ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తూ ఉన్నాము. మొదటిగా సిలువను సహించిన యేసు, సహించిన వాడే అంతము వరకు సహించిన వాడే నిత్య జీవము గలవాడని, మనం ఆయనతో పాటు సహించిన ఎడల ఆయనతో పాటు ఎలుదుము అనే వాక్యాన్ని మనము చదివాము. కాబట్టి సహించిన వారే ఏలుతారనే సత్యాన్ని మనం నేర్చుకున్నాము. నిన్నటి దినమున యేసు క్రీస్తు ప్రభువారు అవమానమును ఏ విధంగా నిర్లక్ష్యపెట్టారు, అవమానమును ప్రభు కొరకు పరిచర్య కొరకు నిర్లక్ష్యపెట్టిన అపోస్తలులు వారు ప్రభు నామమును బట్టి అవమానము పొందుటకు యోగ్యులని పాత్రులని ఎంచబడినందున సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ దినమున ఆయన తన ఎదుట ఉంచబడిన సంతోషము ఆనందము కొరకు అనే మాట రాయబడింది. ఆయన తన ఎదుట ఒక ఆనందాన్ని ఉంచుకున్నారు. ఆ ఆనందమే పరలోకము, తండ్రి సన్నిధి. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభువారు ఒక లక్ష్యంతో ఈ లోకంలోనికి వచ్చారు. పాపులను రక్షించాలని, దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్తి చేయాలని, సంపూర్తి చేసి తండ్రి యొక్క సన్నిధి అనే ఆనందాన్ని మరలా పొందుకోవాలనే సంతోషముతో ఆనందముతో ఆయన పనిచేశారు. మరి ప్రియా సహోదరుడా, సహోదరి, నీ ఎదుట ఏమి పెట్టుకున్నావు? నిన్ను నడిపించేది, నిన్ను ఉత్సాహపరిచేది, నిన్ను బలపరిచేది, నిన్ను ప్రోత్సహించేది ఏమై ఉన్నది? లోకమా, లోకాశల? శరీరమా, శరీరాశల? నేత్రాశల, జీవపు డంబమా? మనము ఏమిటి మన ఎదురుగా పెట్టుకుని జీవిస్తూ ఉన్నాం? వాట్ ఈజ్ అవర్ డ్రైవింగ్ ఫోర్స్? మనను నడిపించేది ఏమిటి? మనము దేనిని గూర్చి ప్రయాసపడుతున్నాం? దేని గూర్చి పరిగెడుతూ ఉన్నాం? దేని కొరకు మనం కష్టపడుతూ ఉన్నాం? వాట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన శ్రేష్టమైన లక్ష్యము ఏమై ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట పరలోకమనే ఆనందాన్ని పెట్టుకున్నారు. మరి నీవు నేను ఏమి మన ముందు పెట్టుకున్నాం? దేని కొరకు, దేనిని సాధించటానికి, దేనిని పొందుకోవటానికి, దేనిని సంపాదించటానికి పరిగెడుతూ ఉన్నాం? చూడండి, యోసేపు అంత చిన్న వయసులో తన అన్నలు ద్వేషించగా, సొంతవారే అమ్మివేయగా, తీసుకొచ్చిన భోజనాన్ని కొంచెమైనా పెట్టకుండా వారు సుష్టుగా భోంచేసి వస్త్రహీనుణ్ణి చేసి గుంటలో త్రోసివేయగా, మిద్యాను వర్తకులకు అమ్మివేయగా, పోతిఫర్ గృహంలో తన భార్య ద్వారా శోధన వచ్చిన, ఖైదులో ఇనుము అతని ప్రాణమును బాధించిన, ఆ జైలులో ఖైదులో చీకటి గదిలో ఇనుము అతనిని బాధించి అది సెప్టిక్ అయిపోయి అతడు జ్వరముతో వణుకుచూ ఉన్నప్పుడు, యోసేపు, యోసేపు, అసలు ఇంతగా ఎందుకు భరిస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? నిన్ను నడిపించేది ఏమిటి అని అడిగితే యోసేపు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, దేవుడు నాకు ఇచ్చిన కలయే, ఆయన తన కలను నెరవేర్చటానికి సమర్థుడు, కాబట్టి నా ఎదుట కళ అనే సంతోషాన్ని ఉంచుకున్నాను అంటాడు యోసేపు. మోషే కూడా అతడు విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. అతడు ఎడారిలో పడి నడుస్తూ ఉండగా, ఐగుప్తు నుండి మిద్యాను దేశమునకు పారిపోతూ ఉండగా, మరలా ఫరో ఎదుట నిలవబడి ఉండగా, ఇశ్రాయేలీయులు తనకు ఎదురు తిరగగా తనను అర్థం చేసుకొనకపోగా, ఎన్నో నిందలు అవమానాలు తన మీద వేస్తూ ఉండగా, అతని ప్రాణమును విసిగిస్తూ ఉండగా, మోషే మోషే, వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? నిన్ను నడిపించేది ఏమిటి? ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు? నీ భార్య పిల్లలను విడిచిపెట్టి ఇంత శ్రమ కోర్చి ఇన్ని నిందలను భరిస్తూ ఇన్ని సణుగులను వింటూ ఎందుకు నువ్వెంత కష్టపడుతున్నావంటే మోషే చెబుతాడు, నా కళ్ళ ఎదుట వాగ్దాన దేశమనే ఆనందాన్ని నేను పెట్టుకున్నాను అని. కాబట్టి ఆ ఆనందము కొరకు మోషే సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. ఐగుప్తు భోగభాగ్యముల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని అనుకున్నాడు. సింహాసనము కంటే ప్రజలతో కాలినడకన వాగ్దాన దేశమునకు వెళ్ళటమే ఘనత అని ఎంచుకున్నాడు. అబ్రహామును అడిగినట్లయితే, అబ్రహామా, నీ ఆనందం ఎందులో ఉన్నది అని అడిగితే, అతని పశు సంపదలో కాదు, అతని విస్తారమైన దాసదాసీ జనములో కాదు, విస్తారమైన ఆస్తిపాస్తులలో కాదు, భూభాగములో కాదు, తనకు కలిగిన వస్తు సంపదలలో కాదు గాని అతడు అంటూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నది వాక్యం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో చూచినట్లయితే, ఎందుకు అబ్రహాము అంత ధనవంతుడయ్యుండి గుడారాల్లో నివసించాడు? స్థిరమైన నివాసం ఎందుకు పెట్టుకోలేదు? అన్యుల దేశంలో ఉన్నట్టు వాగ్దాన దేశంలో ఎందుకు పరవాసుడయ్యాడు? ఎందుకు దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో కూడా స్థిర నివాసం ఏర్పరచుకోకుండా అతడు గుడారాల్లో బ్రతికాడు అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప విశ్వాసము! వాట్ ఏ వండర్ఫుల్ ప్యాషన్! ఎంత స్ట్రాంగ్ డిజైర్, బర్నింగ్ డిజైర్ కలిగి ఉన్నాడు అబ్రహాము. దేని కొరకో తెలుసా? దేవుడిచ్చే పరలోకపు సంతోషాన్ని పొందుకోవటానికి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎదుట తనకొచ్చిన శ్రమలు, నిందలు, అవమానాలు, తన ముందున్న ఆస్తిపాస్తులు, పనివారు, వజ్రవైడూర్యాలు, ధనఘనతలు అతనికి ఎన్నదగినవి కావు. ఎందుకంటే అన్నిటికన్నా ప్రశస్తమైనది, ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, జీవిత ధ్యేయము, లక్ష్యము పరలోకమే అబ్రహామునకు. ప్రియా సహోదరుడా, సహోదరి, వాట్ ఈజ్ యువర్ బర్నింగ్ డిజైర్? వాట్ ఈజ్ యువర్ ప్యాషన్? వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? నిన్ను నడిపించేది, నిన్ను బలపరిచేది, నీకు అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది ఏమై ఉన్నది? దానియేలును అడిగినట్లయితే, దానియేలు ఏమిటి నిన్ను నడిపించేది? నీ తల్లిదండ్రులను చంపేశారు కదా, నిన్ను అనాథను చేశారు, బానిసగా పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ దేశంలో నీకు ఘనత వచ్చింది. బట్ వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? నీకు సంతోషాన్ని కలిగించేది ఏమిటి అంటే దానియేలు చెబుతూ ఉన్నాడు 6వ అధ్యాయం 10వ వచనంలో. అటువంటి శాసనము, తన ప్రాణము పోతుందనే శాసనము సంతకము చేయబడినప్పటికీ, అతడు ఆ విషయం బాగుగా తెలుసుకున్నప్పటికీ అతడు తన ఇంటికి వెళ్ళాడు. యథాప్రకారముగా అనుదినము ఏ విధంగా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు అతడు తెరుచుకుని తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఉన్నాడో ఆ దినము కూడా అలానే చేస్తూ ఉన్నాడు. దానియేలుకు తన సంతోషము యెరూషలేములో ఉన్నది. యెరూషలేము యొక్క సంతోషము, సమాధానము, సమృద్ధి, దేవుని సన్నిధి, ఆయన ఆలయము, తన ప్రజలు అతని సంతోషమై ఉన్నారు. హిస్ డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ జెరూషలేం. యెరూషలేము అతనికి అత్యంత ప్రాముఖ్యమై ఉన్నది. అందుకనే తన సింహాసనము కంటే, తన ప్రాణము కంటే, తనకున్న ఘనత కంటే, తనకున్న ఆస్తిపాస్తుల కంటే అతడు యెరూషలేమునే అధికముగా ప్రేమించాడు.
ప్రియ సహోదరుడా, సహోదరి, వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? నేను నడిపించేది ఏమై ఉన్నది? చాలాసార్లు అపవాది మన ఎదుట స్టిక్ అండ్ క్యారెట్ పాలసీ ఉపయోగిస్తూ ఉంటాడు. ఇదేం పాలసీ అండి అని మీరు నన్ను అడగొచ్చు. చిన్నప్పుడు 1వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు ఇంగ్లీష్ పుస్తకంలో ఒక బొమ్మను చూశాను. ఆ బొమ్మలో ఒక వ్యక్తి గాడిదపై కూర్చుని ఉంటాడు. ఆ గాడిద నడవటం లేదు అని ఒక కట్టెకు చివరన అంచున ఒక మంచి జ్యూసీ క్యారెట్ కడతాడు. అది ఆ గాడిద నోటికి కొంచెం దూరంలో పెడతాడు. అప్పుడు ఆ గాడిద ఆశపడి, ఎంత రుచిగా, అందంగా, చక్కగా ఈ క్యారెట్ ఉంది, అది నేను అందుకుంటాను అన్నట్లుగా ముందుకు అడుగు వేస్తుంది. ఈ వ్యక్తి ఆ గాడిదపైనే కూర్చుని కట్టెకు ఆ క్యారెట్ను కట్టాడు గనక ఆ క్యారెట్ కూడా ముందుకు కదులుతుంది. అది 1 మైలు కాదు, ఎన్ని 100 మైళ్ళు తిరిగినా ఆ క్యారెట్ను మాత్రం అందుకోలేదు. చాలాసార్లు అపవాది కూడా మన ఎదుట లోకాశలు, లోకము, శరీరము, శరీరాశలు, ఐహిక విచారములు, ధనఘనతలు, పేరు ప్రఖ్యాతలు, బంగారము, వస్తు వైఢూర్యాలు, ఇవన్నీ ఆస్తిపాస్తులు అనే క్యారెట్ను మన ముందు పెడతాడు. అందుకనే భక్తుడైన దేవదాసయ్య గారు ఒక చక్కని పాట రాశారు. శత్రువగు సైతాను నన్ను మిత్రుచేయను నాయన, ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయన, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన అని చక్కని పాట రాశారు. నిజమే, అపవాది మనలను మోసగించటానికి, వాడు మోసగాడు గనుక, అబద్ధికుడు గనుక మోసగించటానికి మన కన్నులకు ఎన్నో సూత్రములు కల్పిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ ఎదుట పరలోకం అనే సంతోషాన్ని నీవు పెట్టుకున్నట్లయితే ఈ లోకంలో కలిగే శ్రమలు చాలా చులకనగా, చాలా ఎన్న తగినవి కానివిగా మనకు కనిపిస్తాయి. అసలు తృణప్రాయమైనవిగా, అసలు మనం పట్టించుకోవలసిన అవసరం లేనివిగా కనిపిస్తాయి మన ఎదుట ఉన్న శ్రమలైనా, సంతోషాలైనా. కాబట్టి మనము పరలోకం అనే సంతోషాన్ని ప్రభువు వలె మన ముందు పెట్టుకుందాం. దానిని సంపాదించుకోవటానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమనే ఆనందాన్ని తన ఎదుట పెట్టుకుని అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించారు గనుకనే తండ్రి యొక్క దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారనే సత్యాన్ని మేము ధ్యానించి ఉండగా, మా ముందు ప్రభువ ఈ లోకానుసారమైనవి కాదు కానీ ఏవి మాన్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి ప్రభువ నిత్యమైనవో, ఏవి నీ దృష్టిలో విలువైనవో వాటి మీద దృష్టి ఉంచి పరలోకము అనే ఆనందమును మా ముందు పెట్టుకుని ప్రభువ పరుగిడే కృప, ప్రయాసపడే కృప, దానిని సంపాదించుకోవటానికి తగిన రీతిగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానము దయచేయండి. నీ కృపాక్షేమములు, కరుణా కటాక్షములు మాతో ఉంచి నడిపించబని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.